ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట ప్రతి ఒక్కరికి శుభాలు. ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా మరొక నూతన వాక్యంతో మన జీవితాల్లో వెలుగు నింపాలని, దేవుని చిన్ని మాటల ద్వారా మనందరం కూడా ఆయన్ని మహిమపరచడానికి సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుని మాటల్లో కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండక. చూడండి, దుష్టుల ఆలోచన నడవక, పాపుల మార్గాన్ని నిలవక అంటే దుష్టుల ఆలోచనలో నడవద్దు, పాపం చేసే వాళ్ళ మార్గాన్న నిలవద్దు అంటే నుంచోవద్దు, అపహాసకులు కూర్చుండ చోటను కూర్చోవద్దు అంటే దేవుడిని ఎవరైతే అపహాసం చేస్తారో, దేవుణ్ణి ఎవరైతే తృణీకరిస్తారో, దేవుణ్ణి ఎవరైతే విక్రిస్తారో అలాంటి వాటి చోట కూడా కూర్చోండొద్దండి. అయితే మనం నడవడం, నిలవడం, కూర్చోవడం అంటే ఒక మంచి చెడు విషయాల గురించి మనం ఇక్కడ ధ్యానించుకుంటే ఈ వాక్యం ద్వారా ఎవరైనా ఒక వ్యక్తి చెడు సలహాలు ఇస్తే దేవుడు వాళ్ళ ఆలోచన చొప్పున నడవద్దు అంటున్నారు. అలాగే ఎవరైనా పాపం చేసిన పక్కన మనం ఉంటే వాళ్ళ దగ్గర నిలుచోవద్దు అంటున్నాడు. ఎవరైతే దేవుని ఎక్కిరిస్తారో అలాంటి చోట ఉండొద్దు అంటున్నారు. అంటే మన దేవుడికి ఇవ్వాల్సిన గొప్ప ధన్యత ఏంటి అంటే, మనం అలాంటి పాపం చేసేవారి దగ్గర, అలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళ దగ్గర, మన దేవుణ్ణి కించపరిచే విధంగా ఎవరైనా మాట్లాడిన వాళ్ళ దగ్గర కూర్చోవద్దు అంటున్నారు. సో దీన్ని బట్టి క్రీస్తు జీవితంలో మనందరం కూడా చేయాల్సింది ఏంటి అంటే, ఆలోచనలో నడవద్దు, పాపం మార్గాన్ని నిలవద్దు, దేవుణ్ణి ఎవరైతే తృణీకరిస్తారో వాళ్ళందు కూర్చోవద్దు. దేవుడి చిన్న మాటలు దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీ యందు నీ మాటల ద్వారా ప్రతి ఒక్క జీవితానికి కూడా మెండైన సహాయం దయచేయమని, ప్రతి ఒక్క బిడ్డకి కూడా వాక్యం ద్వారా నడవడానికి కృప చూపమని, దుష్టుల ఆలోచన చొప్పున మేము ఎప్పుడు నడవకుండా ఉండడానికి, పాపాల మార్గాన ఎవరైతే పాపం చేస్తారో వాళ్ళ దగ్గర నించోకుండా ఉండడానికి, అలాగే అపహాసకులు కూర్చుండ చోట మేము ఉండకుండా చేయడానికి మాకు గొప్ప ప్రార్థనా శక్తి ద్వారా మేము కూడా మీ వాక్యం ద్వారా ఈ కొద్ది మాటల ద్వారా మేము నేర్చుకుని కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.